నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియా కౌశిక్ ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ రాఘవ సతీష్ శర్మ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు నారసింహుడి బిడ్డ రాఘవ సతీష్ శర్మ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో కాశీ నాయన ఆశ్రమం ఉంది ఆశ్రమం తెలియని వాళ్ళందరూ అసలు ఎవరు ఉండరు ఇన్ఫాక్ట్ అండ్ ఎవరికి ఏ కష్టం వచ్చినా వెళ్ళేది అక్కడికి చాలా మంది అన్నార్థులకి కాస్త అన్నం పెడుతుంది ఆశ్రయం ఇస్తుంది నిలువ నీడనిస్తుంది చాలా ఉన్నాయమ్మా దానికి చాలా ఉన్నాయి సో ఇప్పుడు ఆ ఆశ్రమంని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నం కాదమ్మా చేస్తున్నారు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆఫ్ కోర్స్ అయితే ఎంతో మంది మరి ఏమైపోయారు మన హైందవ శంకారం వాళ్ళంతా దాని గురించి మనం కూడా మాట్లాడుకున్నాం అవునా నెక్స్ట్ డే నేను ఆ రోజు అంటే అందరూ ఆశ్చర్యపోయారు దేనికోసం ఈ హైందవ శంకారావం అని వాళ్ళ మనోగతాన్ని వాళ్ళ స్వవిషయాలని మాట్లాడారు తప్ప ఇవాళ ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళంతా దాదాపుగా 1000 పైచిలుకున్నారో కొన్ని వందల మందే ఉన్నారు వీళ్ళందరికీ ఆవాసమైనటువంటి ఆ ఆశ్రమాన్ని కూల్చాలని ఎందుకు అనిపించింది హైందవులేగా మీరన్నట్టుగా హిందువులేగా మీరన్నట్టుగా సన్యసత్వం తీసుకున్న వాళ్ళేగా కొంతమంది కాషాయం కట్టుకున్న వాళ్ళకి రెడ్ కార్పెట్తో ఉంటుంది మరి ఇక్కడేమో ఇలా ఉంది మరి మొన్న లక్షల కొద్దీ జనాలు వెళ్ళి పూరించిన హైందవ శంఖారావం ఏదైతే ఉందో వాళ్ళందరికీ ఇది కనిపించలేదా ఇక్కడికి వచ్చి పాపం నిజంగా నిరాశ్రులైపోయారంతా తల్లిదండ్రిని వదిలేసిన వాళ్ళు మొత్తం పిల్లల్ని వదిలించుకొని పారిపోయిన వాళ్ళు చూడని తల్లిదండ్రులు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక పూట అన్నం కాస్త నీడ ఆ కాషాయపు వస్త్రం ఇవి తప్ప అక్కడ ఏమీ లేవు అటువంటి ఆశ్రమాన్ని మరి ఎందుకు కూలగొడుతున్నారు ప్రభుత్వం చేయిస్తోందా ప్రభుత్వం తరపున ఎవరన్నా చేస్తున్నారా ఎందుకని పోలీసు యంత్రాంగాన్ని తప్పు పట్టకూడదు వాళ్ళకి వచ్చే ఆర్డర్స్ని బట్టి వాళ్ళు చేస్తారు వాళ్ళనేమంటారు ఎందుకు పోలీసు యంత్రాంగాన్ని నోరు బారేసుకోవడం వాళ్ళు కేవలం పూర్తిగా ఇది చెయ్యి అంటే వాళ్ళది చెయ్యాలి అంతే కానీ ఇంకా ఎక్కడ ఏది లేనట్టుగా ఆశ్రమాన్ని కూల్చడం గల అది చాలా పెద్ద స్థలం అని అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే కొన్ని ఎకరాల కొద్దీ స్థలం అని ఇప్పుడు నేను ఈ హైందవ శంకారావంలో పాల్గొన్న మఠాధిపతులు పీఠాధిపతులు స్వామీజీలు గురువులు పెద్ద పెద్ద వక్తలు ప్రసంగకర్తలు ఇంతమంది ఉన్నారు కదా మరి దేవాదాయ భూముల గురించి బాధపడేవాళ్ళు ఒకళ్ళు ధర్మం తప్పి ప్రవర్తిస్తున్నారనే వాళ్ళు ఒకళ్ళు సినిమాల్లో ధర్మాన్ని కించపరుస్తున్నారనే వాళ్ళు ఒకళ్ళు మరి వీళ్ళంతా కళ్ళు మూసుకుపోయినాయా అన్ని వందల మందిని రోడ్డుకి ఈడ్చి వాళ్ళ ఆశ్రమాన్ని కూలగొట్టి వాళ్ళని నిరాశ్రయులు చేసి తిండి లేకుండా చేసి ఈ రకమైన చర్యలు పోతుంటే ఇన్ని లక్షల మంది ఏమైపోయారు ఏం చేస్తున్నారు ఏం చేసి ఆ ఆశ్రమవాసులు ఏం చేశారు ఎందుకు వాళ్ళని రోడ్డుకి ఈడ్చారు ఎందుకు అవన్నీ కూలగొడుతున్నారు ఏమైపోయింది సనాతన ధర్మం ఇంత ఎత్తున మాట్లాడారు కదా మన ధర్మాన్ని మనం కాపాడాలి మన వ్యవస్థని మనం కాపాడాలి మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలి ఈ విశ్వ హిందూ పరిషత్తు మొత్తం అందరినీ రక్షగా ఉంటుంది మరి వీళ్ళకి దిక్కేది అంటే మీకు ఇంకా దీని గురించి ఏమన్నా తెలుసా వాళ్ళందరినీ ఎక్కడన్నా పెట్టడం కానీ ఒక స్థలం ఇప్పటిదాకా ఇది అని చెప్పలేదుట నరసరావుపేటకి దగ్గరలో ఉన్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు నేను మామూలుగా అడిగా అసలు ఏంటి అది ఒకసారి కనుక్కోండి అని అంటే అక్కడికి వెళితే అవన్నీ మొత్తం అంతా కూడా కొన్ని నియమాలకి విరుద్ధంగా ఉన్నాయి రూల్స్కి వ్యతిరేకంగా ఉన్నాయి ఇన్నేళ్ల నుంచి ఉన్న ఆశ్రమానికి ఇప్పుడు కొత్తగా అదే ఇప్పుడు ఈ రకంగా ఉన్నాయి కాబట్టి వాటిని తొలగించే క్రమంలో మాత్రం ఉన్నారు అది కొంత మొదలుపెట్టారు కొంతమంది ఆగారు కొన్ని జరుగుతున్నాయి మరి వాళ్ళు మాత్రం ఇప్పుడు వేరే ఆవాసం చూసుకోక తప్పదు ఇంకో చోటకి వెళ్ళక తప్పదు మాట్లాడుకుంటున్నారు అట్లాగా మరి ఇది ముందుకు వెళుతుందా మొత్తం నేలమట్టం చేసేస్తుందా లేదు ఎవరన్నా కాస్త అడ్డుపడి ఆపుతారా అనే మీమాంసలో అక్కడ ఉన్నారు గురువుగారు అని నాకు విషయం తెలిసింది నేను ఒక్కటి అడుగుతున్నా ఆ రోజు సభలో అందరూ అన్నారు కదా మన దేవాలయంకి ఇన్ని భూములు మన దేవస్థానానికి ఇన్ని ఎకరాలు ఉన్నాయన్నారు కదా అక్కడే వీళ్ళకి ఆవాసం ఏర్పాటు చేయొచ్చుగా అక్కడికి తీసుకెళ్ళి పెట్టుకోవచ్చుగా శంషాబాద్ ఊరి చివర వందల ఎకరాలు పెట్టి బీభత్సమైన కట్టడాలు కట్టి చేసి చచ్చేదేముంది వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆవాసం ఇచ్చి వాళ్ళకింత అన్నం పెట్టచ్చుగా బరువైపోయారు అని తల్లిదండ్రులు వదిలేసిపోయారుగా
మరి వాళ్ళందరూ పట్టించుకోనప్పుడు మీరు దైవస్వరూపులు కదా, మీ ఆశీర్వచనమే ఎంతో విలువైంది కదా, మరి వచ్చి తీసుకొని వెళ్ళి మీ దగ్గర పెట్టుకోవచ్చు కదా. వాళ్ళు కాషాయమేగా, మీరు కాషాయమేగా, మీరు హైందవం వాళ్ళు హైందవం. ఏమైపోయింది? మొబైల్ ఫోన్స్తో పోల్చడమో, ధర్మం తప్పిందని మనుషుల మీద బురద చల్లడమో కాదు. దయనీయ స్థితిలో ఉన్న కొన్ని వందల మందికి ఆవాసం కల్పించండి, అంత అన్నం పెట్టండి, వాళ్ళందరినీ కాస్త కాపాడండి అని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. రైట్. ఇదొక పక్క అయితే కర్నూలు జిల్లాలోని జోగులాంబ టెంపుల్ గురించి వస్తున్న వార్తలు అందరినీ కలిసివేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక అక్కడ ప్రధాన అర్చకుడుగా పనిచేస్తున్న అతను డబ్బులు మళ్ళీ కానీ లేకపోతే వివిఐపి దర్శనాలకి కేటాయించడం కానీ అక్కడ ఇంకా అనేక కార్యక్రమాలు చాలా చాలా జరుగుతున్నాయి. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా అమ్మవారిది అది అసలు యాక్చువల్గా ప్రఖ్యాతమైనటువంటి శక్తిపీఠం జోగులాంబ. నమ్మకంగా పిల్లలు లేని వాళ్ళందరూ కూడా వెళ్ళి పూజలు చేసేసి వస్తూ ఉంటారు. అంటే కామాఖ్య ఈ మధ్యన తెలిసేమో కానీ ఎంతో మంది పిల్లలు కలగడం గురించి కానీ ఆ అమ్మవారి ఆశీర్వాదం, వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ సంసారం మంచిగా ఉండాలి, ఏ గొడవలు లేకుండా ఉండాలి అంటే అమ్మవారిని దర్శించుకొని వచ్చేవాళ్ళు, పైగా దగ్గరగా ఉండే. మాట చెప్పనా, జోగులాంబ శక్తిపీఠమే, కామాఖ్య శక్తిపీఠమే. మరి ఇక్కడ మన జూబ్లీస్లో పెద్దమ్మ తల్లి మామూలు విషయమా? బల్కంపేటలో అమ్మవారు మామూలు విషయమా? వాటికి ఏమాత్రం తీసిపోని శక్తి అమ్మ అక్కడ. అక్కడికే వెళ్ళి మొక్కుకుంటే కాదు, ఇక్కడ కూడా పిల్లలు లేని వాళ్ళు వెళ్ళి మొక్కుకొని దండం పెట్టుకుంటే అవుతుంది. కాకపోతే వాళ్ళు ఒక విధంగా కొన్ని విధానాల్లో ఉంటే సరిపోతుంది. నా దగ్గరకు వచ్చారు, చెప్పాను, బల్కంపేట వెళ్ళమన్నాను, పెద్దమ్మ తల్లికి వెళ్ళమన్నాను, నేను చెప్పినట్టు చేశారు, ఇవాళ సంతానంతో నా దగ్గరకు వచ్చారు. అమ్మ జోగులాంబ శక్తిపీఠం. అటువంటి పీఠంలో ధర్మ విరుద్ధమైన విధానంలో అధర్మపరమైన పనులు చేస్తూ ఆ ఆనంద శర్మ అనే అతను తద్వారా లాభపడి పొందినటువంటి అన్నీ కూడా ఇవాళ లాక్కున్నంత మాత్రాన చేసిన తప్పులు పోతాయా? ఇవాళ కళ్ళు తెరిచాము అంటే అయిపోతుందా? మరి జరిగిన నష్టం, ఆలయానికి భ్రష్టు పట్టించే విధంగా చేసిన పని. ఇప్పుడు ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటారు, సామెత ఉండనే ఉంది. ఇన్నాళ్ళు పట్టింది అంటారు. సరే, ఇప్పుడు నేను వస్తున్నాను దర్శనానికి అంటే ఆ రోజు అతను లేకుండా వెళ్ళిపోయాడు. నేను వస్తున్నా దర్శనానికి అన్నా, ఆ రోజు లేడు ఆ రోజు. నేను అడిగాను కూడా, వేరే కార్యక్రమంలో వేరే చోట ఉన్నాను అన్నాడు. అప్పుడే అర్థమైంది. ఎందుకని నేను ఖచ్చితంగా అడుగుతా, ఇక్కడ ఇది పొరపాటు జరుగుతోంది, ఇక్కడ ఇది తప్పు అడుగు పడుతోందని ఉన్నది ఉన్నట్టు చెప్తాను నేను. సో నేనైతే ఒకటేనమ్మా, దేవస్థానాలని భగవత్ స్వరూపాల జోలికి వెళ్ళిన వాడు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేడు. సమయం వచ్చినప్పుడు సమాధానం అందుకోవాల్సిందే. అంటే ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో ఏమైపోయిందంటే గనక ఒక బిజినెస్ చేసేవాడు ఎంతైతే సంపాదిస్తున్నాడో, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎంతైతే సంపాదిస్తున్నాడో, బ్రాహ్మణులు కూడా అంతే సంపాదిస్తున్నారు. జనాల్ని దోచుకొని తింటున్నారు, అనేకమైన తప్పు మార్గాల్లో వీళ్ళని డైవర్ట్ చేస్తున్నారు. వీళ్ళ వల్లనే సగం ఇబ్బంది కలుగుతోంది సామాన్య ప్రజలకి అని అంటున్న తరుణంలో ఒక శక్తిపీఠంలోనే ఇలా జరిగితే ఇంకా అనేక మంది కూడా గుళ్ళ పేర్ల మీద డబ్బులు తీసుకుంటూ ఉన్నారు. అలాగే అవసరం లేని పెద్ద పెద్ద పూజలు చెప్తూ ఉన్నారు. మరి నమ్మకం కోల్పోతున్నారు కదా. క్రిస్టియానిటీ పెరుగుతోంది అని అంటే కనుక ఎందుకు పెరగదు? వేరే మతాల్లోకి మారుతున్నారు అంటే కనుక ఎందుకు మారరు? మరి దీనంతటికి కారణమైన ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి అని అంటారు? నేనైతే ఒకటే చెప్తున్నానమ్మా, సాటి మనిషి భయం, పిరికితనం, ఆర్ద్రత, ఆదుర్ద, అనిశ్చితి ఇట్లాంటి వాటన్నిటినీ సొమ్ము చేసుకునే ప్రయత్నంలో ఉంటారు తప్ప ఒక ధైర్యం, ఒక మనోబలం, ఒక అండ ఉండాలని అనుకోరు. నేను బ్రాహ్మణ్ అయితే ఏంటి, వైష్ణవ, వైఖానస, వైదిక, సాంప్రదాయ, ఆగమ శాస్త్ర పండిత బ్రాహ్మణులందరిలో కూడా ఇలాంటి చీడ పురుగులు ఉన్నారు. ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా, ఉన్నారు. అవతల వాళ్ళని ఎంతగా సొమ్ము చేసుకోవాలి అని ఆలోచనలో బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఇచ్చింది తీసుకుందాంలే అని అనుకునే మంచి మనసున్న వాళ్ళు ఉన్నారు. ఆ ఇచ్చింది కూడా పళ్ళల్లో చూసి దానికి తగ్గట్టుగా రియాక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మ అవసరం లేకపోయినా చేయిస్తారు యజ్ఞాలు, అవసరం లేకపోయినా చేస్తారు హోమాలు. అవతల వాడు బాగా డబ్బున్న వాడైతే శుభ్రంగా క్షవరం చేసే విధంగా అన్నీ చేస్తారు కొంతమంది. ఇది నిజం.
అయితే మరి అంటూ ఉంటారు కదా, కర్మ ఎవరిని వదలదని. మరి మీరు నిత్యం దేవుడి దగ్గరే, దేవుడి ముందరే, దేవుడితో సమానంగా భావిస్తూ ఉంటాం ప్రతి ఒక్కళ్ళం కూడా. అంత మాత్రాన వాళ్ళు ఆనందంగా ఉంటారా? సో అలాంటి మీరే మరి మాకు చెప్పేది ఒకటి, మీరు చేసేది ఒకటి ఎందుకు అవుతోంది? ఇప్పుడు అదే చెప్తున్నానమ్మా, ఈరోజు వాడు సంపాదించచ్చుగాక, కానీ ఆ సంపాదన వృధానగానే పోతుంది. అది మీకు తెలుసు, ఖచ్చితంగా పోతుంది. నేను అదే అంటున్నానమ్మా. ఈ మా దీనిలో చాలామంది పర్యవసానం పరిష్కారం ఉంది, దీనికి పర్యవసానం ఉంది, దీనికి ఇంకోటి ఉంది అని ఆ ప్రకారంగా వెళుతున్నారు తప్ప అసలు అది ఎంతవరకు నిజమని అనుకోవట్లా. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏదన్నా ఒక గ్రహం బాలేదు, శనిగ్రహానికి ఈ దానం ఇవ్వండి, లేకపోతే ఇంకో దానికి బుధ గ్రహానికి దానం ఇవ్వండి అని దానాలు తీసుకుంటూ ఉంటారు. నా ప్రశ్న కంప్లీట్ చేయండి. దానాలు తీసుకుంటూ ఉంటారు కదా, తీసుకున్న దానికి ప్రాయశ్చిత్తంగా మీరు కొన్ని వందల వేల జపాలు ఏదో చేసుకుంటే మీకు ఆ మా నుంచి వచ్చే ఏదైతే నెగటివ్ ఉంటుందో అది రాకుండా పోతుంది అని అంటారు కదా. మరి దీనికి కూడా మీరు ఇలా దోచుకున్న తర్వాత అలాంటి జపాలు ఏమైనా ఉన్నాయా? మీరు ఇన్ ద సెన్స్ నేను మిమ్మల్ని అని పర్టికులర్ గా అనట్లేదు, మొత్తం అందరూ కూడా మీరు ఎలాంటి వారో మాకు తెలుసు కాబట్టి మీరు ఇక్కడ కూర్చొని ఒక స్టూడియోలో మీరు మాట్లాడుతూ ఉన్నారు. కనీసం మీ దగ్గరకు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు కూడా ఆశించారు, అది వేరే విషయం, అది పక్కన పెడదాం. రైట్. అయితే మరి దీనికి సంబంధించి కూడా మీకు అలా ప్రాయశ్చిత్తంగా ఏమన్నా ఉన్నాయా? అందుకే ఇంత బిచ్చల విడిగా జనాల్ని దోచుకొని తింటారమ్మా. ప్రాయశ్చిత్తంగా పనిచేస్తాయా? అదే చెప్తున్నా, అలా అనుకుంటే పొరపాటే అమ్మా. నా దగ్గర ఈ రాసులు గ్రహాలు రాసులు గ్రహాలు నక్షత్రాల గురించి నేను మాట్లాడను, నేను నమ్మను, నేను అటువైపు చూడను. నా దగ్గర ఏ రకమైన వివరాలు లేకుండా, ఏ రకమైన కాగితాలు లేకుండా, ఏ రకమైన చక్రాలు లేకుండానే ఎంతోమందికి కొన్ని సంవత్సరాలుగా సేవ చేస్తున్నా. మీ మాధ్యమాల ద్వారా బయట తెలిసింది కాబట్టి 10 మందికి చేసేది 100 మందికి చేస్తున్నా, అంతే తేడా. కానీ నువ్వన్నట్టుగా పరిష్కార మార్గం ఉంటుంది, కానీ ఏ సమస్యకి ఏ భగవత్ స్వరూపాన్ని పట్టుకుంటే పరిష్కారం వస్తుందో చెప్తా, అంతవరకే తప్ప గ్రహాలకి రాసులకి నా ప్రాణం పోయినా చెప్పను. మీరు కాదు, అదే చెప్తున్నా. చాలా మంది ఏం చేస్తున్నారు, నువ్వు ఈ గ్రహానికి చెయ్యి, నువ్వు ఆ రాశికి చెయ్యి, నువ్వు ఈ పూజ చెయ్యి, ఆ పూజ చెయ్యి. ఒకవేళ రాలేదే అనుకో, ఎవరో కాదు నా దగ్గరికే వచ్చి, నేను మా ఇంటి దగ్గర గుడి దగ్గర అయ్యగారికి చూపించానండి అంటే, అర్చకులు వాళ్ళ అయ్యగారు అంటారు, వెళ్ళామండి, వాళ్ళు అడిగితే కనుక ఇది చేయమన్నారండి అని చెప్పి చేశామండి, సంవత్సరమైనా ఫలితం లేదండి అన్నారు. వెళ్ళి ఆయన్నే అడుగు అన్నా. అప్పుడు ఆ మనిషి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నీ పేరు, నీ ఊరు, నీ అడ్రస్సు, నక్షత్రం, రాశి, గ్రహం, టైము, ప్లేసు అన్నీ నువ్వే చెప్పావు. నువ్వు చెప్పిన వాటి ప్రకారం నేను చెప్పా, నువ్వు చెప్పినట్టుగా చెప్పిన దాన్ని బట్టి ఏం చేస్తే బాగుంటుందో చెప్పా, నేను చేశా. ఇప్పుడు అవ్వలేదు, నీ కర్మ, నేనేం చేస్తా? అవ్వకపోతే నీ కర్మ, నేనేం చేస్తా? నువ్వు ఇచ్చినవేగా అని పక్కకి వెళ్ళిపోయాట. ఇప్పుడు ఎవరు తప్పించుకున్నారు? ఎవరు పిచ్చివాళ్ళని చేశారు? అదే మనిషి నా దగ్గరకు వచ్చిన ఇది చెప్పినాక, సరే జరిగింది ఏదో జరిగింది వదిలేయి, నేను చెప్పా ఏ భగవత్ స్వరూపాన్ని పట్టుకొని ఏం చేస్తే ఆ కష్టం పోతుందో చెప్పా అన్నట్టుగానే వాడు ఆ భగవంతుడిని పట్టుకున్నాడు, ఆ భగవత్ స్వరూపాన్ని వేడుకున్నాడు, 108 రోజుల్లో పని అయిపోయింది, ఎంతో ఆనందంగా ఉన్నాడు. నేను చెప్పేది ఒకటేనమ్మా, గ్రహాలు రాసులు నక్షత్రాలు ఏ అర్చకుడు ఏ జ్యోతిష్యుడు 100కి 100% అవుతుంది అని బల్లగుద్ది చెప్పే ధైర్యం చెయ్యరు. మీరు అంతా అయిపోయినాక అవ్వలేదు అంటే ఇది చేసుకోండి అవుతుందేమో చూద్దాం అని అంటారు. అంటే నేను అదే అంటున్నా, అలా ఎందుకు చేయాలి? ఎందుకు నిజాయితీగా నిజం మాట్లాడరు? కొంతమంది చెప్తారు ఖచ్చితంగా అవుతుంది, అలా చెప్పిన తర్వాత మరి ఇప్పుడు అవ్వలేదుగా, నా దగ్గరకు వచ్చారుగా, భగవంతుని పట్టుకొని కానీ అయిపోయిందిగా. అయితే మరి అసలు నిజంగా చేసిన పాపాలు పోవాలన్నా, లేకపోతే ఒక సమస్యలతో అనుభవిస్తూ భగవంతుని నమ్మాలి, భగవత్ స్వరూపాన్ని పట్టుకోవాలి, వేడుకోవాల్సింది ఆ భగవంతుడిని, పట్టుకోవాల్సింది ఆ భగవత్ పాదాలు, చేతులెత్తి మొక్కాల్సింది ఆ భగవంతుడికి, స్మరించాల్సింది ఆ భగవంతుడి నామం, అంతే. ఆ సమస్యని బట్టి ఆ భగవత్ స్వరూపం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకొని తద్వారా భగవంతుడిని పట్టుకొని తప్పక విజయం సాధించవచ్చు, అది ఏదైనా సరే. అంటే కేవలం భగవంతుణ్ణి ఆశ్రయిస్తేనే మన పని అవుతుంది తప్ప ఇలాంటివి ఏవి కావు అని. అమ్మా, భగవంతుణ్ణి పట్టుకుంటే మృత్యువు కూడా దూరం అవుతుంది అని రుజువు చేసిన శాస్త్రాలు ఉన్నాయి. భగవంతుణ్ణి పట్టుకుంటే ఏదైనా సుమంగళ యోగమైనా దక్కించుకోవచ్చు అని నిరూపించిన పురాణాలు ఉన్నాయి. ఇంకా ఏం చెప్పను?
మార్కండేయుడే కానీ ఇంకా ఏం చెప్పను అమ్మ. భగవంతుణ్ణి పట్టుకుంటే బ్రహ్మ రాసిన రాత కూడా మారుతుంది. అదమ్మా భగవద్భక్తికి ఉన్న శక్తి. ఆ భక్తిని మించింది. నమ్మకంతో కూడిన భక్తి ఎప్పుడైనా సరే ఓడించి తీరుతుంది దేన్నైనా, ఏ కష్టాన్నైనా. సో ఓవరాల్గా భక్తి భావం ఉండి ఒక విగ్రహాన్ని కొలిచినట్టయితే డెఫినెట్గా మనం ఎంత కష్టంలో ఉన్నా కానీ ఎవ్వరు వదిలిపెట్టినా కానీ భగవంతుడు మాత్రం వదలడు అని అంటారు. ఖచ్చితంగా భగవంతుడు వదలడు. ఖచ్చితంగా మనం కన్న వాళ్ళని మనం వదిలేస్తామేమో స్వార్థంతో, మనకి పుట్టిన వాళ్ళు మనల్ని వదిలేస్తారేమో స్వార్థంతో. ఒక్కసారి నమ్మి చూడమ్మా, కొంగు బంగారమై అడుగడుగునా కాపాడుతూ నేనున్నానురా నీకు అని భగవంతుడు వచ్చి చూపిస్తాడు. దానికి ఎక్కడికో వెళ్ళక్కర్లా, నీ ముందే ఉంది నిలువెత్తు నిదర్శనం. ఇంతకన్నా ఏం చెప్పను? నా నాన్న ఉన్నాడు, నా నాన్న ఉంటాడు, నా నాన్నే నడిపిస్తున్నాడు. ఇంతకన్నా ఏం చెప్పనమ్మా? భగవంతుణ్ణి నమ్మాలి ఎవరైనా, అంతే. రైట్. థ్యాంక్ యూ గురుగారు. అంటే ఒక టాపిక్ నుంచి స్టార్ట్ చేసాము, ఒకటి అడుగుతున్నాను. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని చూశాక ఈ ప్రశ్న